వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై నిరసన, హనుమకొండలో బీఆర్ఎస్ ఆందోళన. డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో విస్తృత తనిఖీలు, గంజాయి నిర్మూలనపై కర్నూలు పోలీసుల ఫోకస్. శ్రీ సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన, కాళేశ్వరంలో సాంస్కృతిక కార్యక్రమాలపై అధికారుల ఫోకస్. టీజీ వెంకటేష్ పై గౌరవం పోయింది, మీసాలు దించుకున్న నాయకుల పేర్లు చెప్పాలి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. రూపాయలకి 6 ఇడ్లీలు, ఉగ్గాని ఉప్మా, తక్కువ ధరతో ఆకట్టుకుంటున్న లక్ష్మీనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లి గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని తేమ శాతం వచ్చిన వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లలో ఎలాంటి కోతలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా రైతులకు అవసరమైన పరదాలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే తెలిపారు. పెళ్లి నియోజకవర్గ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం ఎస్ఎం కొత్తపల్లిలో మనము పిఎస్ఎస్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రైస్ మిల్లర్లు తాలు తడక పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి, మ్యాచర్ ప్రాబ్లం లేదు. మనము ఈ వరి కోత మిషన్ స్టార్ట్ చేయక వరులు కోతలు స్టార్ట్ చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో క్లియర్గా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే వరి కోత మిషన్ దారులందరినీ కూడా పిలిపించి ఎంఆర్ఓ, లోకల్ సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, అదేవిధంగా వ్యవసాయ అధికారితో మీరు సమావేశాలు పెట్టి బ్లోయర్ ఆన్ చేసి ఆర్పిఎం 1820 నంబర్ పెట్టి B2 A1లో గేర్ పెట్టి మీరు వరిని కట్ చేయండి, తాలు రాదు, ఈ తాలు పేరు మీద దోపిడీ జరుగుతుంది అని సమావేశాలు పెట్టడం జరిగింది. ఈ సమావేశాలు పెట్టాం. అదేవిధంగా ఈరోజు లేటుగా క్రాప్ కటింగ్ అయ్యి ఎస్ఎం కొత్తపల్లిలో లేటుగా మనం ఈరోజు ప్రారంభించాం. కానీ ఇక్కడ మీరు కాంటా 40 కిలోల 650 గ్రాములే జోకాలి. రైస్ మిల్లర్లు తొండాడి 42 దూసుకున్నారు ఇన్ని సంవత్సరాలు. 42 అంటే దాదాపు 3 కిలోలు కింటనికి పోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 40 కిలోల 650 జోకాలి. ఒకవేళ తాలు బాగుంటే 41 జోక్కోండి. తాలు కింద నీకు 30 కిలో అంటే దాదాపు కిలో 900 గ్రాములు కింటనుకు పోతున్నాయి. సంచికి 350 గ్రాములు, 2 సంచులకు 700 ప్లస్ 20 కిలోల సంచికి ఇంకో 100 గ్రాములు అంటే 850 గ్రాములు, 900 గ్రాములు రైస్ మిల్లుకు బెనిఫిట్ అవుతుంది తాలు పేరు. ఈ 41 కంటే తాలు ఉన్న వ్యక్తి ఎక్కువ కట్ చేస్తే ఆ రైస్ మిల్లర్ను సీజ్ చేయడం జరుగుతుంది. ఆ రైస్ మిల్లర్ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పొరపాటు ఎక్కడ కూడా జరగద్దు. వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర జరిగితే డిసిఓ గారు, డిఆర్డిఓ, ఐకేపీ అయితే, మ్యాక్స్ అయితే వాళ్ళ జిల్లా అధికారులు, కలెక్టరు మీరు బాధ్యత వహిస్తారు. కర్నూలులో వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ నిర్వహించిన ధర్నాపై వైసీపీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు. సతీష్ ఆత్మహత్య ఘటనలో కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్తోనే నిరసన చేపట్టామని తెలిపారు. మంత్రి టీజీ భరత్, టీజీ వెంకటేష్ సహా టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలను భవిష్యత్తులో ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయట పెడతామని హెచ్చరించారు. జగన్తోనే రాజకీయంగా తీల్చుకుంటానని స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తలపైన దాడులకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపైన పెడుతున్నటువంటి అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిరా అంటే, ఇదే కర్నూలు పట్టణంలో సతీష్ అనే పిల్లోడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలా, ఆ కుటుంబంలో ఆ పిల్లోడి చావుకు కారణమైన వాళ్ళపైన కేసు నమోదు చేయాలా అనే ఉద్దేశంతో మేము ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా బాలు అనే పిల్లోడిపైన పోలీసుల వేధింపులు ఆగాల అనే ఉద్దేశంతో మేము ధర్నా చేసినాం. అంతేకాకుండా 3వ పట్టణ సిఐ గారిపైన చర్యలు తీసుకోవాలా అనే ఉద్దేశంతో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నెల 14వ తేదీన ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినామని, మంత్రి గారిని ప్రశ్నించినామని గడిచిన 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, స్థానిక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, లోకల్గా ఉన్న రౌడీ సీటర్లు, చివరిగా నిన్న మొన్న టీజీ వెంకటేష్ గారు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడినారు. వాళ్ళ మాటలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ భరత్ గారు సతీష్ కుటుంబాన్ని పిలిపించుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసింటే ఈ కర్నూలు టౌన్లో ఆయన స్థాయి 100% పెరిగేది. ఆయన ఆ పని చేయకుండా సిద్ధార్థ రెడ్డిని తిట్టిన వాళ్ళకి 10,000 రూపాయలు, సిద్ధార్థ రెడ్డి పైన సెల్ఫీ వీడియో చేసిన వాళ్ళకి 20,000 రూపాయలు, ప్రెస్ మీట్ పెడితే గాన కార్పొరేటర్ సీటు, అంతకన్నా ఎక్కువ సిద్ధార్థ రెడ్డి ఇంటిపైకి పోతామని చెప్తే గాన స్టోర్ బియ్యము, ఈ మాటలు ఈ డీల్లు అన్నీ చేయడంతో ఆయన స్థాయి 500% ఈ కర్నూల్లో పడిపోయింది. నేను అడిగిన ప్రశ్న ఏంది, వాళ్ళని సతీష్ అనే కుటుంబానికి ఒక దళిత పిల్లోడికి న్యాయం చేయమని నేను అడిగితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట ఏమో తెలుసా? సిద్ధార్థ, నువ్వు టికెట్ తెచ్చుకో, 3 ఎలక్షన్లు చేసినావు, 3 ఎలక్షన్లు చేసినా కూడా నీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. భరత్ గారు, మీ వయసు ఎంత సార్? 50 సంవత్సరాలు. మీరు ఎమ్మెల్యే అయింది ఏ వయసులో సార్? 48 సంవత్సరాలకి. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడింది ఎప్పుడు సార్? 43 సంవత్సరాలకి. నా వయసు ఎంత సార్? 33 సంవత్సరాలు. నీ వయసు వచ్చినప్పటికి కూడా నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడుగు. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నాకన్నా ఎక్కువ నీకు ఉండడం ఏంది? 33 సంవత్సరాలకు నేను శాప్ చైర్మన్ అయినా, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడినైనా, నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జినైనా, నా ఎంట తిరిగిన ఎంతోమందిని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా గెలిపించుకున్నా. ఈ రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు పార్టీ తరఫున ప్రచారానికి పోయినా, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా, ర్యాలీలు చేసినా, ధర్నాలు చేసినా, 33 సంవత్సరాలకే సిద్ధార్థ రెడ్డి అంటే ఒక గుర్తింపు నేను తెచ్చుకున్నా. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాలు ఊగుతాయినారా సార్? నేను అడిగే ప్రశ్న ఏంది? సతీష్ అనే కుటుంబానికి న్యాయం చేయండి సార్ అని నేను అడుగుతుంటే, సిద్ధార్థ టికెట్ తెచ్చుకో, నిలబడు, ఇదే నువ్వు మాట్లాడే మాట? అది అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు సార్ మీరు? సిద్ధార్థ ఫాల్స్ అలిగేషన్స్ చేయొద్దు అని మాట్లాడుతున్నారు. మీరు ఏ ఫార్మా కంపెనీ కాడ డబ్బులు తెచ్చుకున్నారనేది నేను చెప్పేదానికి సిద్ధంగా ఉండా, కానీ గవర్నమెంట్లో ఉండేది మీరు. నేను ఫార్మా కంపెనీ పేరు చెప్తే ఏం చేస్తారు మీరు? వెంటనే రేపు పొద్దున్నే ఆ ఫార్మా కంపెనీ వాడిని మీ మీడియా ముందర కూర్చోబెట్టి మేము టీజీ భరత్కు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పిస్తారు. ఫాల్స్ అలిగేషన్లు చేసినాడు సిద్ధార్థ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఫాల్స్ అలిగేషన్లు చేసింది సిద్ధార్థ రెడ్డి కాదు. ఫాల్స్ అలిగేషన్లు చేసి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదే కర్నూలు టౌన్లో నారా లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు హఫీజ్ ఖాన్ 600 కోట్లు ఎత్తినాడు అని చెప్పి మీరు అలిగేషన్ చేసినారు. ఈరోజు టీజీ భరత్ గారు మంత్రి 2 ఏళ్ళు అయింది, కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్ళు అయింది. కనీసం 6 కోట్లన్నా రికవరీ చేసినారా?
దిన్నదేవరపాడు కాడ ఉండే ఈ రోజు కూడా వెంచర్లు వేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. మీరు అడ్డుకున్నారా? మా పక్క నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పైన నారా లోకేష్ చేసినటువంటి అలిగేషన్ ఏంది? కబ్జాల కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చెరలో నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని ఎకరాల భూమిని రికవర్ చేసినారు? ఎన్ని ఎకరాల భూమిని మీరు పేదవాళ్ళకు పంచినారు? గుండు 0. అంటే ఫేక్ అలిగేషన్లు చేసేది మీరేనా? అయిపోయిన తర్వాత ఆడ శ్రీశైలంకు పోయినారు. ఆడ ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డికి ఒక పేరు పెట్టినారు. ఏమని? చీటింగ్ చక్రపాణి రెడ్డి అని పెట్టినారు. ఆయన పైన ఈ రోజు వరకు ఎన్ని చీటింగ్ కేసులు నమోదు చేసినారు? ఎన్ని 420 కేసులు నమోదు చేసినారు? చేయలేకపోయినారు. ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు ఓట్ల కోసం ఆయన పైన కూడా ఫేక్ అలిగేషన్స్ చేసినారు కాబట్టి. ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి 400 కోట్లు ఎత్తినాడంట. ఇది ఒకరోజు ఆర్టికల్. రెండో రోజు ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి 200 కోట్లు ఎత్తినాడంట. ఒకరోజు 100 కోట్లు ఎత్తినాడంట. అన్నీ అయిపోయి లాస్ట్కి ఈరోజు ఏమి ఇచ్చినారు? విజిలెన్స్ వాడు 40 కోట్ల అవకతవకలు జరిగినాయి కాబట్టి సిద్ధార్థ రెడ్డి పైన కానీ మినిస్టర్ గారి పైన కానీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంట. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి తప్పుడు కేసులు, తప్పుడు కంప్లైంట్లు నమోదు చేసి ఇబ్బందులు పెడతా ఉండేది ఎవరు? మీరు కదా. మీరు చేస్తానే ఫాల్స్ అలిగేషన్లకి, ఫాల్స్ కేసులకి మళ్ళీ తిరిగి సిద్ధార్థ రెడ్డి ఫాల్స్ అలిగేషన్లు చేస్తారని మాట్లాడతారా? మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో మత్స్యకారుడు సుతారి రమేష్కు మత్స్యకార సొసైటీ షాక్ ఇచ్చింది. 5,000 రూపాయలు రుసుములో 1,500 రూపాయలు బకాయి ఉండటంతో 3 సంవత్సరాల పాటు సొసైటీ నుంచి బహిష్కరించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. చెరువులో చేపలు పట్టి కుటుంబాన్ని పోషిస్తున్న తన జీవనాధారాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి చెరువులోకి అనుమతించకపోతే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించాడు. నేను మన తెలుగు సంఘం ఒక నెంబర్ను చెల్ల చేపలు పట్టుకుంటుంది. నేను ఎప్పుడైనా ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి పట్టుకుంటాను. నాకు సభ్యత్వం వచ్చింది. మాకు కందుల శ్రీనివాస అనేది ప్రెసిడెంట్ ఉన్నాడు. అయితే నేను ఒక 1,500 కట్టలేదు. 1,500 కట్టనందుకు నన్ను 3 సంవత్సరాలు నన్ను బహిష్కరణ చేసిండు. 1,500 కూడా ఎందుకు కట్టలేకపోయినావు? నాకు ఇందిరా మిల్లు వచ్చింది. నాకు పైసలు వేయలేదు సార్. నాకు కొద్దిగా లేట్ అయింది. 5,000 కట్ట అయితే 3,000 పైసలన్నీ వాళ్ళ దగ్గరనే ఉంచుతానని వచ్చిన చేపలన్నీ నాకు వచ్చిన వాటంతా వాళ్ళ దగ్గరనే ఉంచుతాను. ఒక 1,500 కన్నా ఆగింది. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రవి హెచ్చరించారు. టీజీ వెంకటేష్ కుటుంబం రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవ చేస్తోందని, కర్నూలు అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. మంత్రి టీజీ భరత్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంటే ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నిన్న కర్నూలు నగరంలో కొన్ని పిచ్చి కుక్కలు శరీరవిహారం చేసినాయని తెలిసింది. ఎందుకు పిచ్చి కుక్కలు శరీరవిహారం చేసినాయంటే, ఆ పిచ్చి కుక్కలు ఏవేవని అడిగితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి తదితర నాయకులు రోడ్లపైకి వచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపైకి వచ్చి పిచ్చి కుక్కల మాదిరి భౌభౌ అని అరిచేసి వెళ్ళిపోవడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిన్న కొన్ని విషయాలు మాట్లాడుతూ, సారీ సార్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాదు, ఫస్ట్ బైరెడ్డి అనే పదం తీసేసి నువ్వు బయటికి వస్తే నువ్వు కుక్క కన్నా హీనమైన వ్యక్తివి. నువ్వు బైరెడ్డి పేరు లేకపోతే నిన్ను రోడ్డును పోయే పిచ్చి కుక్కలు కూడా దేకవు. దయచేసి నువ్వు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే నీకు మంచిది, సమాజానికి మంచిది. నిన్న మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడతాడంటే, మంత్రి టీజీ భరత్ గారికి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినాడు. ఎమ్మెల్యే గెలిస్తే యువకుడు మంత్రి పదవి ఇస్తే దాన్ని మంత్రి పదవిని అభివృద్ధికి, సంక్షేమం కోసం వాడకుండా రాజకీయాల కోసం వాడుకుంటున్నాడని పిచ్చివాగుడు వాగావు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మంత్రి టీజీ భరత్ గారి గురించి నీకేం తెలుసు? మంత్రి టీజీ భరత్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా 2 సంవత్సరాలు ఈ రోజుకు దాటింది. ఈ 2 సంవత్సరాలలో మంత్రి టీజీ భరత్ గారి పక్కలే ఉంటూ అనుక్షణం ఆయనను మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఏ ఒక్క రోజు కూడా తినడానికి టైం కూడా లేకుండా పరిశ్రమల కోసం, యువత, విద్యార్థి
నిరుద్యోగ యువత కోసము. పరిశ్రమలు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి రాష్ట్రాలు దేశాలు పట్టుకొని కుటుంబాన్ని వదిలేసి తిరుగుతూ ఉంటే, ఆయన పరిశ్రమలు తీసుకొస్తూ ఉంటే, ఆయన చేసే అభివృద్ధి నువ్వు తట్టుకోలేక, మీ పార్టీ నాయకులు తట్టుకోలేక ఈరోజు ఆయన పైన ఒక నిందారోపణ చేస్తూ మంత్రి టీజీ భరత్ గారు రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నాడని నువ్వు మాట్లాడడం జరిగింది. అసలు మంత్రి టీజీ భరత్ గారు ఏమేమి ఫ్యాక్టరీలు ఓరోకల్కి తీసుకొచ్చారో తెలుసా నీకు? చెప్తా, ఒకసారి విను, నువ్వు చూస్తూ ఉంటావు తర్వాత కూడా. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, డ్రోన్ హబ్, ఎస్బీ ఎనర్జీ, సిగాచి ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్, మెటాలిక్ మినరల్స్, శ్రీ మాత్రే ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్, ఇంకా వచ్చే ఇండస్ట్రీస్ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. వీటి వల్ల కొన్ని వేల మంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. అంతేకాదు, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న పాండ్యం నియోజకవర్గంలో ఓరోకల్కి ఇండస్ట్రీస్కి వస్తుండడం వల్ల ఎక్కడ నీ ఉనికి కోల్పోయి అక్కడ లోకల్ ఉన్న గౌరవ వెంకటరెడ్డి కుటుంబానికి, మంత్రి టీజీ భరత్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే అక్కుసతో ఈరోజు టీజీ భరత్ గారి పైన నువ్వు అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నావు. అంతేకాకుండా నిన్న మాట్లాడుతూ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న మొన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిన్న ఒక ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. నువ్వు ఎవరి పక్షానైతే ఈరోజు నిన్న ధర్నా చేశావో ఆ వ్యక్తి గురించి నీకు తెలుసా? గతంలో నీ మనిషిని కొట్టి నీ దగ్గరికి వస్తే నిన్నేమన్నాడో తెలుసా? అబ్బాయి బాలు అనే వ్యక్తి ఏమన్నాడో తెలుసా నిన్ను? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని కాకపోతే ఎవరికైనా చెప్పుకో అని ఆ రోజు నిన్నంటే ఆ రోజు నువ్వు ముడుచుకొని కూర్చున్నావు. ఈరోజు బీ క్యాంప్ సంస్కృత పార్క్ దగ్గరికి వెళ్తే బాలు అనే వ్యక్తి గురించి ఎంతోమంది తల్లులు, మహిళలు, ఆడబిడ్డలు, అమ్మాయిలు, చాలామంది ఉద్యోగస్తులు బాలు గురించి చెప్తా ఉన్నారు. సార్, ఇక్కడ మాకు చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయింది, వాడి వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది, మా ఆడపిల్లలు రోడ్లపైన తిరగలేకపోతున్నారు, మా పిల్లలు రోడ్లపైన తిరగలేకపోతా ఉన్నారు, ఇక్కడ మా పిల్లల్ని ఏదైనా ఆటలు ఆడుకునేదానికి పార్కుకు తీసుకొస్తే గంజాయి అలవాటు చేస్తూ ఉన్నాడు, సారాయి అలవాటు చేస్తూ ఉన్నాడు, వీడి వల్ల మాకు చాలా ప్రాబ్లం అయిపోయిందని ఎన్నో ఎఫ్ఐఆర్లు, ఎన్నో కేసులు పెట్టి వాడిపైన ఎఫ్ఐఆర్లు అయితే అటువంటి వాడి గురించా నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడేది? అటువంటి నీచప్ క్యారెక్టర్ ఉన్న వాడి గురించి మాట్లాడే నువ్వు ఈరోజు మా మంత్రి గారి గురించి మాట్లాడతావా? సారీ, వాడిదంతా నీచప్ క్యారెక్టర్, నీది కూడా అంతకంటే ఘోరమైన నీచప్ క్యారెక్టర్. ఎందుకంటే నువ్వు 20 ఏళ్ల వయసులోనే మర్డర్ చేసిన వాడివి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతుందని ఆరోపిస్తూ హనుమకొండ నగరంలోని 50వ డివిజన్ జులైవాడ జంక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాస్యం వినయ్ భాస్కర్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ ప్రకాష్ రెడ్డి పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి సామాన్య ప్రజల యొక్క వారి యొక్క ఇబ్బందులకు గురి చేస్తూనే డీజిల్, పెట్రోల్ ధరను పెంచి నందుకు గాను మా 50వ డివిజన్ నుండి మా వినయన గారి ఆధ్వర్యంలో 50వ డివిజన్ నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో 2014లో అధికారం చేపట్టినప్పటి నుండి ఆ రోజు గ్యాస్ ధర 414 రూపాయల నుంచి ఈ 2026 సంవత్సరం వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో వారు ఈ గ్యాస్ ధరను 965 రూపాయలకు పెంచడం జరిగింది. అంతేకాకుండా పెట్రోల్ ధరను 71 రూపాయలు 2014లో 71 రూపాయల పెట్రోల్ ధర ఈ రోజు 110 రూపాయలకు చేరుకోవడం జరిగింది. ఆ 2014 ఉన్నటువంటి డీజిల్ ధర 56 రూపాయల నుంచి ఈ రోజు డీజిల్ ధర 98 రూపాయలకు పెంచడం జరిగింది. మా విశ్వగురు అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వారు చేస్తున్న ఘనకార్యాన్ని ప్రజలు గమనించాలి. అంతేకాకుండా డాలర్ విలువ ఆ రోజు 2014లో మోడీ గారు గద్దెనెక్కినప్పుడు 55 రూపాయల డాలర్ రూపాయి విలువ ఈ రోజు 96 పైసలకు పడిపోవడం జరిగింది. ఇంత ఘోరంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ అన్ని రంగాలలో కూడా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క మోడీ ప్రభుత్వం
దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటూ దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ధర్మం కోసం అని చెప్పి అధర్మాన్ని పాటిస్తా ఉన్నారు. అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలు బేటీ బచావో అంటే ఇక్కడ రాష్ట్రంలో నాయకులు బేటా బచావో అని చెప్పి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ అటు ఎలక్షన్ రాకముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట, నాలుగు రాష్ట్రాల ఎలక్షన్లకు ముందు ఈ కేంద్ర ప్రభుత్వం మేము ఒక పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచామని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి ఈ రోజు మళ్ళా రేట్లు పెంచి పేద ప్రజలకు నడ్డి విరుస్తా ఉన్నారు. ఈ రోజు పెట్రోల్ రేట్లు పెరగడం అంటే ఒక బండికి భారం అవడే కాదు, ఒక వాహనం ఒక భారమే కాదు, ప్రజల జీవితాలు కూడా భారం అయిపోతా ఉన్నాయి. అంతేవిధంగా డీజిల్ బిల్లు పెరగడం వల్ల మా ఆటో కార్మికులు అయితే ఆహ్నాటక చేస్తా ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తా ఉన్నారు, మా రైతు సోదరులు రోధిస్తా ఉన్నారు. అదేవిధంగా మా ఉద్యోగ సోదరులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. సామాన్యులను అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఈ యొక్క డీజిల్ కానీ పెట్రోల్ పెరగడం వల్ల మరి నిత్యావసర వస్తువులు కూడా అనేక రకాలుగా అంటే పప్పులు అయితేంది, ఉప్పులు అయితేంది, కూరగాయలు అయితేంది అనేక రకాలు కనుక ఎన్నో రెట్లు పెరిగి వారి యొక్క జీవన శైలి ఇబ్బందిగా గురిస్తుంది. కాబట్టి ఈ యొక్క పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను అదేవిధంగా ఈ డీజిల్ పెట్రోల్ ఛార్జీలు అన్నింటినీ కూడా తగ్గియాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి గుర్తుగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కేవలం ప్రకటనలకే పరిమితమైందని వైఎస్ఆర్సీపీ నాయకుడు మహబూబ్ బాషా విమర్శించారు. కర్నూలులో జోహరాపురం డంప్యార్డ్ వద్ద ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. చెత్త నిర్వహణ సరిగా లేక ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జోహరాపురం నుంచి చెక్పోస్ట్ వరకు రహదారి పనులు కూడా చేయలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు మానుకోవాలని సూచించారు. రండి. ఫోన్ ఓకే. అదే మేడం, అది ఏం లేదు మేడం, అది ఇట్లాంటి వాళ్ళు అది ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తలేను అన్నారంట. నేను హరి ఏం లేదు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిన్న జమీలా గారు మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధి అంటే టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసేదే టీడీపీ ప్రభుత్వం అన్నారు. ఇక్కడ దాదాపు అంటే 2014లో ఇక్కడ డంప్యార్డ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికి 2026 ఇప్పటి వరకు డంప్యార్డ్ క్లీన్ కాలేదు. ఇక్కడ మొన్ననే రీసెంట్గా కూడా 5 కోట్లు శాంక్షన్ చేసామన్నారు. అది చేశారో లేదో కూడా తెలియదు. అది లేదు. ఈ రోడ్డు వర్క్ స్టార్ట్ చేసి కూడా ఇక్కడ దాదాపు ఒక 4 నెలలు అవుతుంది. ఈ రోడ్డు కూడా ఇంతవరకు రోడ్డు వర్క్ కూడా కంప్లీట్ అయింది లేదు. ఎక్కడ అభివృద్ధి చేశారో ఎక్కడ వాళ్ళు వచ్చి చూపిస్తూ ఉంటారు. మేము వచ్చి చూడడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చూపిస్తారా? మీ నాయకులు ఏదో అది అని నాయకులను కించపరిచేలాగా మాట్లాడితే ఎవరైతే ఊరుకోరు. దయచేసి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మా నాయకులు మాట్లాడేటప్పుడు కూడా వాస్తవాలన్నీ తెలుసుకునే మాట్లాడతారు. ప్రతిదీ మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఆధారం ఉంది కాబట్టి మేము మాట్లాడతాం. లేదంటే మాట్లాడాల్సిన అవసరం మాకు కూడా లేదు. మీరు అభివృద్ధి చేస్తున్నారు, సరే ఎక్కడ చేశారు చూపించండి. ఇదే ఏరియాలో 4 నెలల క్రితం పడింది రోడ్డు. ఇంతవరకు రోడ్ లేదు. ఇక్కడ ప్రజలు ఇక్కడ ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు. అక్కడ డంప్యార్డ్ చూడండి, అక్కడ కూడా లేదు. అక్కడ నుంచి ఇట్లా ఎల్లమ్మ వెళ్ళే రోడ్డు ఉంది, ఆ రోడ్ లేదు. ఇందిరమ్మ కాలనీకి ఛాన్సర్లు వచ్చారు, అక్కడ కూడా చెప్పారు రోడ్డు పడింది, ఆ రోడ్డు ఇంతవరకు లేదు. ఎక్కడ చేశారు మీరు అభివృద్ధి? అంటే జనాలు ఇంకోటి అంటారు, ఏదో బర్త్ డెత్ అని చెప్పేసి అన్నారు ఆయన మా నాయకుడికి. అమ్మ బర్త్ నుంచి డెత్ వరకు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్నికల మేము ఇంత గట్టిగా ఉన్నాం మేము. ఎందుకంటే ఆయన మధ్యలో వదిలేసి పోయే రకం అయితే కాదాయన. ఒకసారి మా ఆయన గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించి మాట్లాడితే మంచిది. బర్త్లోకి వస్తాడు, ఏదో పుట్టినరోజులోకి వెళ్తాడు. కర్నూలు అప్పుడప్పుడు కనిపిస్తాడు. ఎవరు వెళ్ళగొట్టారంటే ఎవరు వెళ్ళగొట్టంత సీను ఆయనకి మీకైతే లేదు. ఆయన గురించి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మీకు చాలా మంచిది. ఆయన పట్ల మాట్లాడేటప్పుడు దయచేసి ఆయన గురించి మీరు మాట్లాడి చూడండి. మేము ఆయన దగ్గర ఉండి వాస్తవాలేమో మాకు తెలుసు. ఆయన పట్ల అభివృద్ధి చేసేది ఏంది, ఆయన ప్రజలు ఏ విధంగా అండగా ఉంటారు, సామాన్యులకు ఏ విధంగా ఆదుకుంటారు, అవన్నీ మేము దగ్గర ఉండి చూసి దయచేసి ఇంకోసారి మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త. నా పేరు మొహమ్మద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.
Stay tuned.